వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి వీరాభిమానులు ఉన్నారు. ఆయనకు భారీ మాస్ ఫాలోయింగ్ ఉంది. జగన్ పై ఈగవాలిన రాజకీయ ప్రత్యర్థులు చిన్న కామెంట్ చేసినా ఆయన టీం పేటీఎం కార్యకర్తలు రెచ్చిపోతారు. ప్రత్యర్థులపై విరుచుకు పడతారు. సారీ చెప్పే వరకు తగ్గేదిలే అనేలా రెచ్చిపోతారు. ఇది ఇప్పటి వరకు జగన్ పై ఉన్న ఇమేజ్. అదంతా అబద్ధమని, ఆయన పవర్ లో ఉన్న సమయంలో కాసులు పిండుకోవడానికి ఇచ్చిన వీర ఎలివేషన్స్ అని పక్కాగా ఆధారాలతో ప్రూవ్ చేస్తున్నారు ఆ పార్టీ మాజీ నెంబర్ 2 నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. అమరావతి బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నిప్పులు చెరిగారు. అమరావతి రైతులకు జరిగిన అన్యాయంపై ఆమె విరుచుకుపడ్డారు. అమరావతిని కొందరు వైసీపీ నేతలు కమరావతి అని పిలవడంపై రేణుకా చౌదరి గతంలోనే కౌంటర్ ఇచ్చారు. వారి తీరుపై మండిపడ్డారు. తాజాగా మరోసారి అదే కామెంట్స్ ని ఆమె గుర్తు చేశారు. పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమరావతి అని గతంలోనే తాను సవాల్ విసిరానని సభలో ఉటంకించారు. రేణుకా చౌదరి కామెంట్స్ వీడియోని ట్యాగ్ చేసి వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి. సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడిపైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ ఇలా నోరు పారేసుకుంటుంటే వైసీపీ ఎంపీలకు చీమ కుట్టినట్టయినా అనిపించలేదా? అడ్డుకోరా, ఖండించరా, మౌన ప్రేక్షకులయ్యారా అని ట్వీట్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ ట్వీట్పై ఏపీ రాజకీయ వర్గాలలో చర్చ ప్రారంభమైంది. పవర్లో ఉన్న 5 ఏళ్లు జగన్పై చిన్న కామెంట్ చేసిన పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశారు వైసీపీ నేతలు. రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు చేశారు. నేడు పవర్ లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. జగన్ గ్రాఫ్ పడిపోవడంతోనే వైసీపీ నేతలు మౌనాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి మెసేజ్ వైసీపీ బేలతనాన్ని నిరూపిస్తుందని ఆ పార్టీలోని నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఆయన ట్వీట్ తర్వాత ఆ పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.